చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కస్టడీలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకువెళ్లారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు ఆయన అనుచరులపై పెదవేగి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోలింగ్ రోజు కత్తెరతో దాడి చేసిన టీడీపీ కార్యకర్త రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెదవేగి పిఎస్ కు వెళ్లిన చింతమనేని నిన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు పిఎస్ లో ఉన్న రాజశేఖర్ ను బయటకు తీసుకొచ్చి తన కారులో తీసుకువెళ్లిపోయారు. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తిని అనుమతి లేకుండా ఎలా తీసుకువెళ్తారంటూ సీఐ కొండవీటి శ్రీనివాస్ చింతమనేనిపై మండిపడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని డీఎస్పీ లక్ష్మయ్య హెచ్చరించారు.